వైసీపీలో ఎవరికి ఏ సమయంలో ఏ అదృష్టం వరిస్తుందో అంతుపట్టడం లేదు. సర్వేలతో బ్యాడ్ నేమ్ ఉన్న సిట్టింగ్లను దాదాపు పక్కన పెట్టిన జగన్ కొత్త వారికి గెలిచే వారికి సీట్లు ఇస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా సత్తివేడులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను పక్కన పెట్టిన వైసీపీ అధినాయకత్వం పెద్దిరెడ్డి శిష్యుడు నూకతోటి రాజేష్ కు సత్తివేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. తనకు సత్తివేడు నియోజకవర్గం కొత్త అయినప్పటికీ ముఖ్యమంత్రి ఆశీస్సులు, స్థానిక నాయకత్వ మద్దతు, పెద్దిరెడ్డి దీవెనలతో సత్తివేడులో గెలుస్తానని అంటున్న సత్తివేడుతో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు కూడా వేడెక్కుతున్నాయి. ఇంక ఎన్నికల సమయం చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. రాజేష్ గారు మనతో ఉన్నారు. బీఆర్కే న్యూస్ తరఫున సత్తివేడు నియోజకవర్గానికి ఆయనకి ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో మనం కూడా కంగ్రాట్స్ చెప్దాం. అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు సంబంధించి సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించి, చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా ఆయన గురువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గురించి, ఆయనకు సంబంధించిన విషయాలు, ఇంకా కూడా చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు మనతో ఉన్నారు. సార్, ముందుగా ఆల్ ద బెస్ట్ అండి. సార్, చెప్పండి, ఏంటి ఇప్పుడు మనకు అనూహ్యంగా, అంటే మీరు ఆల్రెడీ చాలా రోజుల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, అనూహ్యంగా మీ పేరు రావడం, ఒక్కసారిగా కూడా రాజకీయం వాతావరణం కూడా సత్తివేడులో వేడెక్కడుంది, ఎట్లా చూడాలి? నేను గంగాధర్ నెల్లూరు, అక్కడ యాక్స్పరెంట్గా ఉన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అది అక్కడ ఉన్న వాళ్ళకే ఇవ్వటం జరిగింది. కాబట్టి నాకు అవకాశము ఆల్మోస్ట్ ఆల్ లేదనుకున్నాను. కానీ ఆదిమూలం గారు వెళ్ళిపోవటం వల్ల, గురుమూర్తిని మళ్ళీ వెనక్కి వేయటం వల్ల అక్కడ ఖాళీ అయింది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదిమూలం సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది, పార్టీకి సంబంధించి రకరకాలుగా. ఇలాంటి దీంట్లో మీరు ఎట్లా నెగ్గుకోరాగలే అవకాశం ఉంటుంది అక్కడ? ఖచ్చితంగా మాకు లోకల్ వాళ్ళని నేను కలుపుకొని వెళ్తాను. పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెడతారు, అందరినీ పిలిపించి ఆయనే నన్ను అందరినీ పరిచయం చేస్తారు. అలాగే ఆల్రెడీ అక్కడ ఉన్న ఎంపీ గారు గురుమూర్తి గారు ఆల్రెడీ నాకు ఫ్రెండు. ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి నాకు ఫ్రెండు. కాబట్టి గురుమూర్తి గారు కూడా నాకు సహకరిస్తానని చెప్పారు. అన్న, నేను కూడా వస్తాను, మీతో 10 రోజులు పరిచయం చేస్తానని. అలాగే నాకు బంధుత్వాలు కూడా గంగాధర్ నెల్లూరు నుంచి సత్తివేడులో బంధుత్వాలు ఉన్నాయి. అలాగే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా నిన్నటి నుంచి, నాకు తెలియదు కానీ నిన్నటి నుంచి వస్తున్నారు అందరూ. అన్న, మా బంధువులంతా అక్కడ ఉన్నారు, మేమంతా అక్కడ చదివామని చాలామంది వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం. దొంగ ఓట్లని తిరుపతి ఇలాంటి చంద్రగిరిని చాలా ప్రాంతాల్లో కూడా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీ అక్రమాలు పాల్పడిందంటూ కూడా తెలుగుదేశం ఆరోపిస్తుంది, బీజేపీ ఆరోపిస్తుంది, జనసేన రకరకాలుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు, ఏదో కంప్లైంట్స్ పెడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత ప్రశాంతంగా మనం ఉన్నాము, ఇట్లా రాజకీయాల్లో ఎందుకు అనిపించిందా? లేదు ఖచ్చితంగా రాజకీయాలకు మనం వచ్చి ఖచ్చితంగా పోరాడాలి, ఇలాంటి వాళ్ళందరినీ ఒక గుణపాఠం చెప్పాలనిపించట్లేదా? ఎప్పుడైనా అనిపించింది? ఖచ్చితంగా రాజకీయాలకు దూరంగా పోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాకు 9th క్లాస్ అప్పటి నుంచి, 9th క్లాస్ కాదు, నేను 7th నుంచి అమ్మని జిల్లా పరిషత్ చైర్మన్, అప్పటి నుంచే ఇంట్లో రాజకీయాలు చూస్తున్నాను. ఖచ్చితంగా నేను రాజకీయాలకు రావాలని అనుకున్నాను. కానీ అవకాశం అయితే మొన్న మిస్ అయ్యింది. కానీ మళ్ళీ పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు, మిథున్ గారు మళ్ళీ కల్పించారు. సీటు మీకు సత్తివేడు కన్ఫర్మ్ చేసే సమయంలో పెద్దిరెడ్డి గారు కావచ్చు, లేదంటే అధిష్టానం మీకు చెప్పుంటుంది ఖచ్చితంగా, అంటే మీకు కన్ఫర్మ్ చేస్తున్నాము, మరి మేమున్నాము, మీకు భరోసా, ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఏం మాట్లాడారు ఆ రోజు? ఏం పెద్దవారు వాళ్ళు మీతో పంచుకోవడం? అంటే రాజేష్, నీకు ఇది కాలేదు గంగాధర్ నెల్లూరు వేరే కారణాల వల్ల, కాబట్టి జగనన్న రమ్మన్నారు అని చెప్పారు, వేరే చేస్తామని. సరే, నాకు అక్కడికి వెళ్ళేదాకా కూడా జగనన్న దగ్గరికి, అన్న ఏది ఇస్తే కూడా నువ్వు వద్దనొద్దు, జగనన్న ఉంటాడో మేము ఉంటాము అని చెప్పారు. మిథునన్న నన్ను పిలుచుకొని పోయి జగనన్న దగ్గర కూర్చోబెట్టి ఫస్ట్ టైం అంతసేపు 10 minutes నేను మాట్లాడటము. దాదాపు 10 minutes అంటే తక్కువ టైం కాదు. ఒక సీఎం గారితో, నాకు పెద్ద ఆయనతో రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారు రాజేష్ అని పిలిచేది, ఏం రాజేష్ అనేవాడు. కానీ జగనన్నకి నాకు తక్కువ పరిచయం, 2 సార్లే నేను మాట్లాడింది. అట్టాడిది 10 నిమిషాలు నాతో స్పెండ్ చేసి నన్ను కూర్చోబెట్టి మాట్లాడి, చాలా చక్కగా మాట్లాడి, రాజేష్ ఇది కుదరదు, నువ్వు నేను చెప్పిన దగ్గరికి వెళ్ళు, మేమున్నాము అని హామీ ఇచ్చి మరి నన్ను పంపించారు. మొత్తం మీద సత్తివేడు వైసీపీకి సంబంధించి అక్కడ, అంటే ఎక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అధికార పార్టీ సంక్షేమ పథకాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించి బీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీ పక్షాన్ని ఉన్నారంటూ కూడా ఇప్పటికే కూడా ఆయన అభిమానం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సత్తివేడులో కూడా తామే ఈ ఎన్నికల్లో గెలుస్తాను అంటూ కూడా రాజేష్ గారు చెప్తున్నారు.
చూద్దాం. మరి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా చేసుకున్న నేపథ్యంలో రాజేష్ గారికి బీఆర్కే న్యూస్ తరఫున మనం కూడా శుభాకాంక్షలు తెలుపుదాం. అదేవిధంగానే సత్యవేడు ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కోరితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.